ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 11వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. ఈ మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కొరకు ప్రార్థించడానికి మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం నుండి లూకాసు వార్త 6వ అధ్యాయము మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ 6వ అధ్యాయంలో మొత్తం 49 మాటలు ఉన్నాయి. ఈ 49 మాటల నుండి ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆమేన్. నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చెలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులు నలుపుకొని తినిచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమున ప్రభు పంట చెల్లోబడి వెళుతుండగా యేసు ప్రభుల వారి శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని వారు తినుచున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. పరిసయ్యులు అంటున్నారు, ఎందుకు విశ్రాంతి దినమున మీరు చేయదగినది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగుతూ ఉన్నారు. మనము గమనించాలి, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేది పాత నిబంధన బోధిస్తూ ఉంది. అయితే ప్రియ స్నేహితులారా, ఇక్కడ యేసు ప్రభుల వారి శిష్యులు వెన్నులు త్రించి చేతులతో నలుపుకొని తిన్నారని, అందును వలన పరిసయ్యులు యేసు ప్రభుల వారిని మీరు చేయకూడనిది ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. మీరు గమనించండి,
లోకం ఎప్పుడూ మనల్ని ఏం చేస్తుందంటే గమనిస్తూ ఉంటుంది. ఈరోజు పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన ప్రజల ఎదుట మనము ఉన్నాం. మనం చేసేది మంచిదా చెడ్డదా అన్న విషయాన్ని ఒక పక్కన పెడితే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, ప్రభుత్వాలు మనల్ని గమనిస్తూ ఉన్నాయి, ఇరుగు పొరుగు వారు పరిసయ్యుల వలె మనల్ని గమనిస్తున్నారు. అందుకు ఈ భక్తిని మనము కడు జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిసయ్యులు గమనించడమే కాకుండా ఆ విషయాన్ని ప్రభుని అడుగుతూ ఉన్నారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన ప్రజల ఎదుట మన భక్తిని మనం కొనసాగించవలసి ఉంది. బహు జాగ్రత్తతోనూ మన భక్తిని కొనసాగించుకొని మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన యథార్థతను మనము కాపాడుకొని మనము భక్తి జీవితంలో ముందుకు వెళ్ళుట అది మనకు ఆశీర్వాదం. ఇక్కడ శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తిన్నారని పరిసయ్యులు అడుగుతున్నారు. విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగుతున్నారు. లోకములో మనం యేసు ప్రభులు వారి నామానికి అవమానకరంగా జీవించినప్పుడు పరిసయ్యుల వంటి వారిని దేవుడే ఏర్పరచుకొని కొన్నిసార్లు మన ప్రశ్నించే అవకాశం ఉంది. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను, మనము బహు జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించవలసిన అవసరం ఉంది. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. పరిసయ్యుల వంటి స్వభావం కలిగిన ప్రజలు మమ్మల్ని గమనిస్తారని, అందుకు మేము కడు జాగ్రత్తగా భక్తిని కొనసాగించాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. గొప్ప దేవుడా, మీ మాటలకు లోబడి జీవించడానికి కృప చూపించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న కుటుంబాలను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.